తెలుగు హల్లులో భాగంగా ప్రీవియస్ క్లాస్‌లో తా వర్గం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సెషన్‌లో మనము తా వర్గం ఎలా అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఈ తా అనేటువంటి లెటర్ ఒకసారి మనం చూస్తే తా వర్గం అనేది గుణింతాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉపయోగిస్తాము? గుణింతాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క తా వర్గం యొక్క ప్రొనౌన్సియేషన్ ఏమిటి? ఆ లెటర్ ఏ విధంగా మారుతూ ఉంది? ఆ లెటర్‌ని మనం ఏ విధంగా ఉచ్చారణ చేయాలి? ఆ లెటర్‌కి మరియు ఇంగ్లీష్‌కి ఉండేటువంటి సంబంధం ఏమిటి? అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం. ఇక్కడ మనకు అనగానే మనం జనరల్‌గా ఒక లెటర్ మాత్రమే తీసుకుంటాం. దానితో పాటు గుణింతాలు గూడా మనం చూడాలిక్కడ. చూడండి. త, తా, తి, తీ, తు, తూ, తే, తే, తై, తో, తో, తౌ, తం, తహ. ఇక్కడ మనం ప్రొనౌన్సియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఫస్ట్ 2 కలిపి మనం ఒక జతగా తీసుకుందాం. అదేవిధంగా సెకండ్ లెటర్ వచ్చేసి మనకు కొద్ది దీర్ఘం. అంటే కొద్దిగా ఎక్కువగా మనం ప్రొనౌన్సియేషన్‌లో ఎక్కువగా స్ట్రెస్ చేసి పలుకుతున్నాం. త, తా, తి, తీ, తు, తూ, తే, తే, తై, తో, తో, తౌ, తం, తహ. వీటిని మనం ఇంగ్లీష్ పదాలను మనం చెప్పినప్పుడు వీటి యొక్క ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా ఉంటుంది? ఈ తెలుగు గుణింతాలు ఈ యొక్క ఇంగ్లీష్ పదాలు పలికినప్పుడు మనం ఏ విధంగా ఈ యొక్క పదాలను ఉపయోగిస్తాము అనేది ఇక్కడ మనం ఇప్పుడు చూద్దాం. అయితే అన్నప్పుడు మనము జనరల్‌గా ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేషన్‌లో ఎలా తీసుకున్నాము? టీఏ. మీరు డౌట్ రావచ్చు. సార్ టీఏ అంటే టా అనేది కూడా వస్తుంది కదా అని. మనం ప్రీవియస్ క్లాస్‌లో టా వర్గం కూడా ప్రాక్టీస్ చేశాము. దాని యొక్క స్పెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా టీఏ తీసుకున్నాం. ఇక్కడ తెలుగు వర్డ్స్ యొక్క ప్రొనౌన్సియేషన్ బేస్ మీద అది టీఏ అనేది టాగా ఉంటుందా? టీఏ అనేది తాగా మారిపోతుందా? అనేది మనం అక్కడ ఆ సిట్యుయేషన్‌లో సింక్ అయ్యే విధంగా మనం ఇక్కడ మౌల్డ్ చేసుకుంటాం. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ జనరల్‌గా తమన్. టీఏ ఎంఏఎన్ తమన్. ఇది ఎక్కడ ఉంది? ఈ గుణింతాలలో ఫస్ట్ లెటర్‌తో కనెక్ట్ అయింది. తమన్. అయితే ఇక్కడ చూడండి. ఈ తమన్ అనేది మనము నేమ్. జనరల్‌గా తమన్ అనేది ఒక నేమ్. అంటే నేమ్‌కు ఎక్కువగా అనేటువంటి లెటర్‌ని తీసుకొని ఈ యొక్క వర్డ్ అనేది మనం ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది. సెకండ్ వన్ తపస్సు. తపస్సు. తపస్వి. తపస్వి. తేజస్విని. తేజస్విని. తేజ. తేజ. ఇప్పుడు ఈ 5 లెటర్స్‌లో కూడా ఒక తపస్సు అనేటువంటి వర్డ్ తప్ప మిగిలిన 4 వచ్చేసి మనకు కామన్‌గా ఉపయోగించేటువంటి ఒక తెలుగు నేమ్స్. ఆ తెలుగు నేమ్స్‌ని మనం ఏ విధంగా ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేశాము? ఏ విధంగా వాటి యొక్క స్పెల్లింగ్, వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా ఉంది అనేది మనం ఇక్కడ చూసాం. అదే విధంగా లెటర్‌లో ఇంగ్లీష్‌లో ఉండే పదాలు కొద్ది తక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ తెలుగు నేమ్స్‌కి అసోసియేషన్‌తో తెలుగు నేమ్ కనెక్ట్ చేసుకొని తెలుగు నేమ్ కాంబినేషన్‌లో మనం ఇక్కడ తీసుకున్నాం. ఓకే. తర్వాత రెండో లెటర్ అయినటువంటి త. త, 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 త. చూడండి మనకిక్కడ ఈ రెండో లెటర్‌లో వర్గంలో అన్నప్పుడు దీని స్పెల్లింగ్ ఎలా తీసుకున్నాము? టీహెచ్ఏ త. టీహెచ్ఏ త. దీని యొక్క దీర్ఘం గుణింతాలనేది ఒకసారి చూస్తే థ, త, తి, తీ, తు, తూ, తే, తే, తై, తో, తో, తౌ, తం, తహ. తం, తహ. చూడండి మనకిక్కడ స్పెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే టీహెచ్ఏ పైన ఫస్ట్ లెటర్ ఎలా తీసుకున్నాము? వర్గంలో ఫస్ట్ లెటర్‌కి టీఏ తీసుకున్నాం. ఈ ఒత్తు, తాకి టీహెచ్ఏగా మనం తీసుకోవడం జరిగింది. వీటికి మనము ఇది చాలా ఇంపార్టెంట్. వీటితో మనం ఇంగ్లీష్‌లో పదాలను కూడా మనం ఎఫెక్టివ్‌గా క్రియేట్ చేయవచ్చు. ఇంగ్లీష్‌లో మన పదాలను వీటిని ఎక్కువగా కూడా ఉపయోగించవచ్చు. అది ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. థాంక్ యూ. ఇప్పుడు జనరల్‌గా థాంక్ యూ అనే పదాన్ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. చూడండి టీహెచ్ఏఎన్‌కే థాంక్. టీహెచ్ఏఎన్‌కే థాంక్. థింక్. టీహెచ్ఐఎన్‌కే థింక్. టీహెచ్ఐఎన్‌కే థింక్.
thoughts, THOUGHT, thoughts, THOUGHT, thoughts. Thousand, 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 thousand. Theme, 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 theme. తర్వాత మనకు ద లెటర్. ఈ ద లెటర్ మనం ఇంగ్లీష్లో స్పెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా తీసుకున్నాము? డిఏ డా అని కూడా మీకు డౌట్ రావచ్చు. అక్కడ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో టా వర్గంలో డా గురించి డిస్కస్ చేశాము. అదే స్పెల్లింగ్ తీసుకున్నాము. వాటితో మన పదాలు కూడా క్రియేట్ చేశాం. ఓకే, అంటే అక్కడ మనకు ఎలా ఉంటుందంటే పదం యొక్క ఇంపార్టెన్స్ బేస్ మీద అది డా పలకాల లేదా దా పలకాల అనేది డిసైడ్ అవుతుంది. పదం యొక్క ప్రొనౌన్సియేషన్ బేస్ మీద అది దానా అనేది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఎలా దాగా అనేది మనం పలుకుతున్నాం అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ దా వర్గంలో జనరల్గా గుణింతాల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ద, ది, దు, దే, దై, దో, దౌ, దం, దహ. ఇది మన గుణింతాల పాయింట్ ఆఫ్ వ్యూలో మనము మన దా లెటర్ అని ఈ విధంగా ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు ఒక వర్డ్ తీసుకుంటే ఎలా తీసుకున్నాం అనేది చూస్తే దామిని, DAMINI, దామిని అంటే మనకు మన తెలుగు నేమ్ దామిని. దామోదర్, DAMODAR, దామోదర్, DAMODAR, దామోదర్. దేవేంద్ర, DEVENDRA, దేవేంద్ర, DEVENDRA, దేవేంద్ర. దివాకర్, DIVAKAR, దివాకర్, DIVAKAR, దివాకర్. దీప, DEEPA, దీప, DEEPA, దీప. ఇక్కడ మనకు ఈ 5 వర్డ్స్లో ఒక్క లెటర్ తప్ప మిగిలిన 4 పదాలన్నీ కూడా మన నేమ్స్. చూడండి, ఈ మనకు దామిని, దామోదర్, దేవేంద్ర, దివాకర్, దీప, ఈ 5 కూడా మనము నేమ్స్గా తీసుకున్నాం. అంటే ఇంగ్లీష్లో వచ్చేటువంటి ఇంగ్లీష్ టర్మినాలజీ, ఇంగ్లీష్ యొక్క పదాలు తక్కువ, తెలుగు నేమ్స్ ఎక్కువ. దేని మీద? దా వర్గం మీద. ప్రీవియస్లో ఏం చేశాము? తా, ద రెండు ఒకటే, అందులో కూడా నేమ్స్ ఎక్కువగా ఉన్నాయి, దాలో కూడా నేమ్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ ఒత్తు తా తీసుకున్నప్పుడు ఈ ఒత్తు తాలో మనం ఏం తీసుకున్నాము? ఇంగ్లీష్లో పదాలు తీసుకున్నాం. చూడండి, థింక్, థాట్స్, థౌజండ్, థీమ్. చూడండి, ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో ఉండేటువంటి పదాలు. ఓకే, అంటే ఫస్ట్ లెటరు, థర్డ్ లెటరు రెండు కూడా కేవలం ఇండియన్ నేమ్స్కి ఎక్కువగా ఉపయోగిస్తాము. సెకండ్ లెటర్ అయినటువంటి ఒత్తు తాని ఇంగ్లీష్లో ఉండే పదాలకు మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. ఈ రెండింటి మధ్య తేడా అనేది బాగా చూసుకోండి. దాన్ని బట్టి మనం ఇంగ్లీష్లో పదాలు ఎలా ఉపయోగించాలి, ఎలా క్రియేట్ చేయాలి, స్పెల్లింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఈజీగా ఫాలో అప్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ లెటర్ దా తర్వాత మనకేముంటుంది? దా లెటర్, DHA. దీనికి మనం ఎలా ఉంది అనేది మనం ఆల్రెడీ ఈ దా అనేది ఇక్కడ ఉంది. చూడండి, ఇక్కడ ధనుష్, DHANUSH, ధనుష్. ధర్మేంద్ర, DHARMENDRA, ధర్మేంద్ర, DHARMENDRA, ధర్మేంద్ర. ధర్మపూర్, DHARMAPUR, ధర్మపూర్, DHARMAPUR, ధర్మపూర్. ధరణి, DHARANI, ధరణి, DHARANI, ధరణి. ధన్వంతరి, DHANVANTARI, ధన్వంతరి, DHANVANTARI, ధన్వంతరి. ఇది కూడా ఆల్మోస్ట్ మనకు నేమ్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ఫస్ట్ లెటర్, థర్డ్ లెటర్, ఫోర్త్ లెటర్, ఈ 3 పదాలు కూడా మనము ఒక నేమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం. అంటే మన ఇండియన్ నేమ్స్ను స్పెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. సెకండ్ లెటర్ వచ్చేసి ఇంగ్లీష్లో పదాలు క్రియేట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉన్నాయి.
తర్వాత నెక్స్ట్ లాస్ట్ లెటర్ నా లెటర్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్‌లో ఉండే పదాలను మనం ఎలా ఉపయోగించాలా, ఇంగ్లీష్ లెటర్స్‌తో మనం ఎలా ఉపయోగించాలా అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ నా లెటర్ అనేది మనం ఒకసారి చూస్తే నేచర్, NATURE, నేచర్. ఈ నేచర్‌లో ఫస్ట్ 2 లెటర్ చూడండి నా, నా నేచర్. తర్వాత మనకు నేషన్, NATION నేషన్. ఫస్ట్ 2 లెటర్ చూడండి నా. తర్వాత నేమ్, NAME నేమ్. ఫస్ట్ 2 లెటర్ చూడండి నేమ్ నే. నంబర్, NUMBER నంబర్, నంబర్. ఫస్ట్ 2 లెటర్ చూడండి నంబర్. నీడ్, NEED ఫస్ట్ 2 లెటర్ చూడండి నీడ్. ఓకే. అంటే ఈ విధంగా మనకు సెకండ్ లెటరు, ఫిఫ్త్ లెటర్ ఈ 2 కూడా ఇంగ్లీష్‌లో పదాలను క్రియేట్ చేయడానికి, ఇంగ్లీష్‌లో పదాలను ఉపయోగించడానికి చాలా యూజ్‌ఫుల్‌గా ఉన్నాయి. మిగిలిన 3 పదాలు కూడా ఇండియన్స్‌లో ఉండే నేమ్స్ రాసుకోవడానికి మనకు చాలా యూజ్ అవుతాయి. ఇందులో మీకు ఏ పదాలు ఎఫెక్టివ్‌గా అనిపించాయి? మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? దీని ద్వారా మీరు స్వతంత్రంగా ఒక 4 పదాలు క్రియేట్ చేసి కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. నేను మిమ్మల్ని స్టడీ చేసి మీరు ఎలా ఉన్నారనేది కూడా నేను రిప్లై చేయగలను. ఓకే ఫ్రెండ్స్, లెట్ అస్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.